తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎన్నికల పండుగ కూటమి మధ్య సందడిగా సాగుతుంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే ప్రాంతం. పార్టీ ఆవిర్భావం 1983 మొదలు ఒక్కసారి మిగిలిన అన్ని సార్లు కూడా ఇక్కడ టీడీపీని విజయకేతనం ఎగురవేసింది. అలాంటి ప్రాంతంలో హ్యాపీ కొట్టేందుకైతే వెందల వర్షం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రచారం ఎలా సాగుతుంది, ఇక్కడ నియోజకవర్గంలో మూడోసారి ఎందుకు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు అశోక్ ఓటేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రచారం ఎలా సాగుతుందో అక్కడికి వెళ్ళి అశోక్ ని కలిసి మిగిలిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. అశోక్ గారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ సిగ్నేచర్స్ ప్రచారంలో చూసాను, తగ్గేదేలే ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. ఏంటి అశోక్, ఎంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు గ్రామాలు తిరుగుతుంటే చాలా ఉత్సాహంగా మీరు చూస్తున్నారు. ఎంతమంది ఇంత మండు టెండర్లో కూడా చాలా ఉత్సాహంగా గ్రామాలకు వెళ్తుంటే, ఎక్కడైనా సరే ఎప్పుడో 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు వచ్చినటువంటి వేవ్ ఏదైతే ఉందో ఈరోజు మనం ఆ వేవ్ ఈరోజు గ్రామాల్లో చూస్తున్నాం. ప్రతి ఇంటి నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి మళ్ళీ తెలుగుదేశం రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వంతో ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో మళ్ళీ అధికారంలోకి రావాలి, వస్తేనే మనందరికీ న్యాయం జరుగుతుంది అని ఇంత ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తుంటే మాకు రెట్టించిన ఉత్సాహం వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు గ్రామాలు తిరుగుతుంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రజలు అశేషమైనటువంటి బ్రహ్మరథం పడుతున్నారు. ఎలాంటి లోకల్ మేనిఫెస్టోతో అశోక్ వెళ్తున్నారు? ఈ రోజు మీరు చూస్తే మొట్టమొదట సూపర్ 6 పథకాలు ఏవైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసిందో అందులో ఈ సూపర్ 6 అనేది చాలా అద్భుతంగా ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు ఈ 5 సంవత్సరాలు దగాపడినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా గుర్తించారు. అలాగే ముఖ్యంగా లోకల్ గా వచ్చేటప్పుడు అనేక రకమైనటువంటి స్థానిక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కు సంబంధించినటువంటి సమస్య కానీ, అలాగే ఇరిగేషన్ కు సంబంధించినటువంటి సమస్యలు కానీ చెప్తున్నారు. ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్ళాం. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు కాబట్టి మళ్ళీ మీరు వస్తే మాకు అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. సో 100% మేమైతే వాళ్ళందరికీ ప్రామిస్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మళ్ళీ వచ్చిన తర్వాత గతంలో చేసిన దానికన్నా మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందించడానికి ముందుకు వెళ్తున్నాం. ఆ నమ్మకం మేము వాళ్ళకి కలిగించగలుగుతున్నాం. ఆ నమ్మకం వాళ్ళకి కూడా ఉంది. ప్రజలకు నమ్మకం వచ్చేసింది. కంచుకోటలో ఈసారి మెజారిటీ ఎంత అశోక్ చెప్తారు? మెజారిటీ అనేది చెప్పడం అనేది ఒక రకంగా మరీ ఒక రకమైనటువంటి చర్య కావచ్చు. కానీ ఖచ్చితంగా గతంలో వచ్చిన దానికన్నా మంచి మెజారిటీతో 100% ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన కూటమి మొట్టమొదట గెలిచి ఈ సీట్ ని మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గిఫ్ట్ గా ఇస్తామన్న నమ్మకాన్ని అయితే మేము ఫైనల్ గా అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు వెందాల అశోక్. ఈ కంచుకోట ప్రాంతంలో కార్యకర్తల ప్రేమ చూపిస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం కదండి. 2 సార్లు ఆశీర్వదించినటువంటి ఈ నియోజకవర్గం మూడోసారి ఇంత ఉత్సాహంగా ఖచ్చితంగా మళ్ళీ మీరే గెలుస్తారు అని వాళ్ళు ఆశీర్వదిస్తున్నటువంటి తీరు చూస్తే నిజంగా ఇది పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఎందుకంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం, పూర్వజన్మ సుకృతం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పాదాభివందనం చేస్తున్నాను. వాళ్ళు నా మీద ఉన్నటువంటి ప్రేమ, నమ్మకం, విశ్వాసాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుని మరింత మెరుగ్గా వాళ్ళకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఇచ్చాపురంలో మరోసారి పసుపు జెండా ఎగురుతుందని వెందాల అశోక్ చెప్తున్నారు. భవిష్యత్తులో మరోసారి ఇక్కడ ఇచ్చాపురంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఖాయంగా కనిపిస్తుందని, ఇక్కడ గడిచిన 2 దఫాలుగా పట్టం కట్టి మూడోసారి పట్టం కట్టడానికి రెడీగా ఉన్న తెలియట కార్యకర్తలకు, స్థానిక శ్రేణులందరికీ వెందాల అశోక్ రుణపడి ఉంటారని చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.